హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ రితికా రాయ్. పండగ వెళ్ళిన తర్వాత మా పెద్దక్క, రెండో అక్క మూడో అక్క కలిసి ఉయ్యూరు వచ్చారు. ఎవరింటికి? అన్నయ్య ఇంటికి. అన్నయ్య ఇంటికి అక్కోళ్ళిద్దరు వచ్చారు కదా. ఇంకా మా బాబాయ్ కూతురు మా జోజుమేరక్క నేను కూడా ఇక్కడికి రమ్మన్నారు మమ్మల్ని కూడా భోజనానికి. ఇంకా నేను మా అక్క కూడా వచ్చామన్నమాట. అక్కడున్న వాళ్ళు మా అక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే భలే తలకాయ నొప్పి నాకు. వీడియో తీయడం అయితే తీస్తా కానీ ఇక్కడ మా వదిన కొబ్బరన్నం చేస్తుంది. కొబ్బరన్నము నాటుకోడి కూర చేస్తుంది వదిన. వీడియో తీయడం అయితే బాగా ఈజీగానే తీసేస్తాను కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలంటే భలే తలకాయ నొప్పి నాకు. వీడియో పోస్ట్ చేసేటప్పుడు చాలా నెట్ అయిపోతుంది. ఎడిటింగ్కి బోల్డ్ నెట్ కావాలి, పోస్టింగ్కి బోల్డ్ నెట్ కావాలి. ఇంటికి వచ్చి ఇల్లంతా చెక్ చేస్తున్నా. మా విన్నీ ఫంక్షన్కి ముందు ఈ ఇల్లంతా ప్లాస్టింగ్ అది లేకుండా కొంచెం బాగుండేది కాదు. అందుకే నేను అప్పుడు వీడియోస్ పెట్టలేకపోయాను. విన్నీ ఫంక్షన్ తర్వాత విన్నీ ఫంక్షన్కి కాస్త లోపలంతా ప్లాస్టింగ్ చేసి నీట్గా చేయించాడు అన్నయ్య. ప్లాస్టింగ్ చేయించి రంగులు వేయించాడు. అందుకని అన్నయ్య వాళ్ళ ఇల్లు తీస్తున్నాను వీడియో. ఇక్కడ ముందొకసారి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు చూసేయండి. అదిగో కూర్చున్న మా అక్కలు ఇద్దరు, బాబాయ్ కూతురు, మా రెండో అక్క సొంత తోడుకోడలు అనమాట. వీళ్ళు ఇంట్లో మన్మధుడు సినిమా పెట్టుకుని చూస్తున్నారు. మన యూట్యూబ్లోనేమో ఆ సినిమాస్ ఏమీ వినపడకూడదు కదా, అందుకే నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో తెస్తున్నా, యూట్యూబ్లోకి వెళ్తావు నువ్వు. కొబ్బరికాయలు చందుగడు కొబ్బరికాయలు కోసాడు చెట్టు ఎక్కి. కొబ్బరి నీళ్ళును లేత కొబ్బరి బాగుంటుంది, తిందా. ఇందాక వాళ్ళు తాగారంట. ఇప్పుడు నేను అడిగానని వాడు చెట్టు ఎక్కి కోసాడు. దా. ఇక్కడ మా చందుగాడు కొబ్బరి బొండాలు నీళ్ళు తాగి కొబ్బరి తిన్నారంట, లేత కొబ్బరి. మా అక్క వాళ్ళు నేను వచ్చే ముందు నేను కూడా తింటానని అడిగానని మా చందుగాడు చెట్టెక్కి కొబ్బరి బొండాలు కోసి ఒలిసి ఇస్తున్నాడు నాకు తినమని. మా అన్నకి ఒకగానొక కొడుకు చందుగాడు. ఇక్కడ ఉయ్యాల బల్ల ఉండేది, పెద్ద ఉయ్యాల బల్ల. పెద్ద పెద్ద మోకులతో కట్టారు తాడు. పెద్ద పెద్ద మోకులేసి ఉయ్యాల బల్ల కట్టారు. ఈ పిల్లలు బల్ల ఎరగొట్టేశారు. ఇంకా ఆ మోకులకి పెద్ద పెద్ద తాళ్ళకి చీర కట్టుకుని నా మేనగోళ్ళు ఊగుతుందనమాట. ఆ చెట్టు పెద్ద నేరేడు చెట్టు. నేరేడుకాయలు టైం వచ్చినప్పుడు అసలు ఎన్ని నేరేడుకాయలు ఉంటాయో ఆ చెట్టుకి. గంపలు ఊడ్చి ఎత్తిపోస్తుంది మా వదిన. చాలామంది వచ్చి చాలా నేరేడు పళ్ళు తీసుకెళ్తూ ఉంటారు తినడానికి. నేను కూడా వచ్చి 2-3 కవర్లు పట్టుకెళ్తూ ఉంటాను. వాకిలంతా నిండిపోద్ది నేరేడుకాయలతో. ఇల్లు పైన నిండిపోద్ది, వాకిలి నిండిపోద్ది. రోజు పొద్దున సాయంత్రం ఊడ్చి గంపలకి ఎత్తి పారబోస్తుంది తినలేక. చాలామంది తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. నేను రాగానే ఫస్ట్ ఇల్లు వాకిలి చెక్ చేస్తా నీట్గా ఉందా లేదా అని. మా వదిన సొంత వదినలకి, అత్తమామలకి ఎవరికి భయపడదు కానీ చిన్ని మరదలకు భయపడుతుంది అనమాట. నేను వెళ్తున్నా అంటే ముందే నీట్గా పెట్టి ఉంచిద్ది ఇల్లు. లేకపోతే నేనే చీపురు పట్టుకుని అదంతా ఊడ్చేసి నీట్గా చేస్తా. ఇప్పుడు ఏదో ఒకటి గొనుగుతూనే ఉంటాం మా వదిన్ని. ఇక్కడ బిర్యానీ చేసేసారు, నాటుకోడి కూర వండేశారు. మేనగోడలందరినీ కూర్చోబెట్టి మామాజీ అన్నం పెడుతున్నాడు మా అన్న. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా సిరి పాప కూడా హాస్టల్ నుంచి వచ్చిందని. సిరి పాప సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్తాను వాళ్ళ ఇళ్ళకి. నేనైతే అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా వెళ్ళొస్తుంటాను. సిరి పాప వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తా కాబట్టి సిరి పాప కూడా ఉందని అందరికీ భోజనం చేశారు వాళ్ళు. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ తింటున్నాం కదా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ. ఈరోజు సాయంత్రం మళ్ళీ అక్క వాళ్ళ ఇంట్లో భోజనము. ఆ వీడియో మళ్ళీ వేరే ఇంకో వీడియో తీసి పెడతాను. దీనిలో పెద్ద వీడియో అయిపోద్ది అది ఇది. ఇక మేనగోడలను అందరినీ కూర్చోబెట్టి అన్నం పెడుతున్నాడు మా అన్నయ్య. కనిపించేది మా మూడో అక్క.
గుడివాడలో మా అక్క ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే ఉంటాయి, ఒక రోడ్డు తేడాతో. ఎప్పుడన్నా ఒకసారి ఇలా అందరం కలిసి వంట చేసుకొని కూర్చొని తింటే మా అన్నయ్య ప్రాణం భలే హాయిగా ఉంటుంది, కడుపు నిండిపోయినట్టు ఉంటుంది అనమాట. అందుకే అక్క నేను ఉయ్యూరులో ఒక 4-5 ఫ్యామిలీస్ ఉంటాము, దగ్గర దగ్గర కొంచెం కొంచెం దూరంలో. ఇలా మా పెద్దక్కోళ్ళు వచ్చినప్పుడు అందరం కలిసి ఒకచోటే వండుకొని ఒకచోటే తింటాము. చాలా బాగుంటుంది, సరదాగా సందడిగా ఉంటుంది. ఇక్కడ అన్నయ్యని కూడా అన్నం తినమంటే మీ అందరికి పెట్టాక నేను తింటాలే అంటున్నాడు. అక్కలందరూ తల ఒక ముద్ద తినిపిస్తున్నారు అన్నయ్యకి. అలా అందరం ఒక చోట ఉన్న రోజు టైం ఎలా గడిచిపోతే తెలియదు. ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంట మనం ఇచ్చి ఇక్కడ మా బాబాయ్ మామూలు కామెడీ చేయడు, వెనకాల టీవీ సౌండ్ వస్తుంది అయినా కూడా కొంచెం తెగించి మా బాబాయ్ మాటలు మీకు వినిపిద్దామని పెడుతున్నాను.